చంద్రుర్తి మండలం సనుల గ్రామంలో నూతనంగా నిర్మించిన మేడలదేవి మారమ్మ సహిత మల్లికార్జున స్వామి ఆలయంలో శుక్రవారం యంత్ర విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని ఎల్లమ్మ ఆలయంలో నాగేంద్ర ఉన్నటువంటి మల్లికార్జున స్వామికి గ్రామస్తులు గౌడ కులస్తులు కలిసి నూతన ఆలయాన్ని నిర్మించారని అన్నారు. నూతన ఆలయంలో శుక్రవారం మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించామని అన్నారు. కార్యక్రమంలో సనుగుల గౌడ సంఘం అధ్యక్షులు బోలిపల్లి నాగయ్య గౌడ్, ఏగోలం శ్రీనివాస్ గౌడ్, జవ్వాజి నాగరాజు, కత్తి తిరుపతి గౌడ్, బొడిగ అనిల్ గౌడ్, నేరాల పరశురాములు, బొల్లిపల్లి మధు, ఏగోలం ప్రభాకర్, నేరాల రాజు, పల్లి సతీష్, ఏగోలం నాగయ్య, మల్యాల పరశురాములు, బొల్లిపల్లి మహేష్, ఏగోలం మల్లేశం, పల్లి మహేష్, బొల్లిపల్లి చిరంజీవి, ఏగోలం నరేష్, ఏగోలం గణేష్, నాయని నాగరాజు, బైరగోని ప్రశాంత్, ఏగోలం మధు, నేరల మధు సంఘం సభ్యులు పాల్గొన్నారు. చాలా సుఖ సంతోషాలతో అందరూ ఈరోజు ఇక్కడ సనుగుల గ్రామంలో నూతనంగా ఆలయాన్ని నిర్మించి మేడాలమ్మ మారమ్మ సహిత మల్లికార్జున స్వామి దేవాలయాన్ని గ్రామస్తులు గౌడ కులస్తులు మల్లన్న భక్తులు అందరూ కలిసి ఈ యొక్క ఆలయాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది. గత 3 రోజుల నుంచి స్వామివారికి విగ్రహ ప్రతిష్టాపనకు సంబంధించినటువంటి ప్రతిష్టా కార్యక్రమాలను ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది. మల్లికార్జున స్వామి భక్తులందరూ కూడా అట్లాగే ఈ సనుగులలో ఉండేటువంటి గౌడ కులస్తులు అందరూ కూడా ఇక్కడ స్వామివారి యొక్క ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొని తరించడం జరుగుతోంది. ఈరోజు స్వామివారికి యంత్ర ప్రతిష్ట మరియు విగ్రహ ప్రతిష్ట, అట్లాగే స్వామివారికి ఆ యొక్క కళాన్యాసము, తర్వాత స్వామివారికి మల్లికార్జున స్వామికి కళ్యాణ మహోత్సవం, తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని గ్రామస్తులంతా కలిసి నిర్వహించుకోవడం జరిగింది. సనాతనం నుంచి ఇక్కడ ఎల్లమ్మ దేవాలయంలో ప్రతిష్ట గావించబడినటువంటి మల్లికార్జున స్వామికి ప్రత్యేకంగా వీళ్ళు ఒక ఆలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. మేము అర్చక పురోహితాదులందరం కలిసి 3 రోజుల పాటు యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్వహణ చేయడం జరిగింది. ఆ మల్లికార్జున స్వామి కృప ఈ సనుగుల గ్రామ ప్రజలకు మరియు మల్లన్న భక్తులందరికీ ఉండి ఆ స్వామి అనుగ్రహంతో గ్రామంలో ఉండే ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, గ్రామంలో ఉండేటువంటి పాడి పశువులు పంటలు అన్నీ కూడా సమృద్ధిగా పండి స్వామి అనుగ్రహంతో తరించాలని కోరుకుంటూ మల్లికార్జున భగవానికి ఈనాటి రోజున మల్లికార్జున స్వామి కొత్తగా గుడిని నిర్మించి గౌడ కులస్తులు అందరూ కలిసి గ్రామ ప్రజలు ఇంకా వేరే గ్రామం నుంచి సుతా చాలా దానికి మల్లన్న భక్తులు చందాలతో దాన్ని నిర్మించబడింది. ఇదంతా పాడి పంట రైతులు అందరూ సుఖ సంతోషాలు ఉండాలని ఆ మల్లికార్జున స్వామిని నమస్కరిస్తున్నాం.